నమస్కారం. చట్టసభల్లో వనితా కార్యక్రమానికి స్వాగతం. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ పాలిటిషియన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె మనోగతాన్ని తెలుసుకుందాం. నమస్కారం రేణుక గారు, చట్టసభల్లో వనితా కార్యక్రమానికి స్వాగతం అండి. మీదైన ఇమేజ్ ఉంది మీకు రాజకీయాల్లో, ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ గా. రాణి రుద్రమదేవి, మీకు చాలా పేర్లు ఉన్నాయి. రాజ్యసభ రజని, రివాల్వర్ రాణి, రౌడీ రేణుక కూడా చాలా. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల మీకు ఇటువంటి ఒక ఇమేజ్ వచ్చింది అనిపిస్తుందా మీకు? బహుశా అలాగే కాకుండా నా అధికారాలకు నేను నిలబడి మిగతా వాళ్ళ సమస్యలు కూడా నేను పరిష్కరిస్తానని పెట్టడాలు పడి అలా భయపడకుండా వెనక్కి స్టెప్ అవ్వకుండా ముందుకే సాగుతూ ఉంటాను. కాబట్టి ఓర్చుకోలేక ఇట్లాంటివన్నీ పేర్లు పెడతా ఉంటాను. అంటే మిమ్మల్ని చూస్తే మహిళ అంటే అబల కాదు సబల అనిపిస్తుంది. ఎంపవర్డ్ ఉమెన్. ఐ థింక్ మీరు ఆ కమిటీలో కూడా ఉన్నారు. ఎస్, ఉమెన్స్ ఎంపవర్మెంట్ లో ఉన్నాం. కాబట్టి మా లక్ష్యం అక్కడ అందరు మహిళలకి ఇదే హక్కు, అధికారాలు ఉండాలి, ఇలాగే మనోధైర్యాలు పెరగాలని ప్రయత్నంలో చేస్తూ ఉంటాం. రేణుక గారు, మీ బాల్యం గురించి చెప్తారా? మా ఫాదర్ మిలిటరీలో ఉన్నారు కాబట్టి 6 నెలలకి, సంవత్సరానికి, 2 సంవత్సరాలకి ఊరు దేశం అంతా ప్రయాణాలు, వివిధ స్కూల్స్ మారటం, సగం టర్మ్ లో స్కూల్ మారటం, ఇవన్నీ కూడా జరిగేటివి. కానీ నేను అనుకుంటాను ఆ అనుభవంతో నాకు చాలా మేలు జరిగింది. ఇతర కల్చర్స్కి ఓర్పు, సహనం, వాళ్ళ గురించి మనం నేర్చుకోవటం, ఎన్నో భాషలు రావటం, అక్కడ స్నేహాలు పెరగటం, ఇవన్నిటి వల్ల నాకు ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్ మై హొరైజన్. ఒక నేషనల్ విజన్ అనేది చిన్నప్పటి నుంచి డెవలప్ అవటం జరిగింది. దాంతోపాటు మా ఫాదర్ నేర్పించిన విలువలు ఏవైతే మన సంస్కృతి, సాంప్రదాయాలు, పేదవాళ్ళని చూసుకోవటం, వాళ్ళకు హక్కులు ఉన్నాయని ఆయన నేర్పించడం, ఇంట్లో వయసు వచ్చిన పెద్దవాళ్ళని కాపాడుకోవటం. ఎప్పుడూ మా ఇంట్లో చుట్టాలు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ కూడా వచ్చి ఉండేవారు. ఎక్కువ మంది మధ్య పెరిగారు. అసలు చాలా సంవత్సరాల వరకు వాళ్ళు మాకు చుట్టాలు కాదని కూడా తెలియదు. అంత చనువుగా ఇంటికి రావటం, వాళ్ళు సాయంత్రం రోజు మా ఫాదర్ ఇంట్లో భోజనాలు. అంటే మీకు ఫ్రెండ్స్ కూడా అనేక చోట్ల ఉంటారు. ఎవ్రీ 3 years ట్రాన్స్ఫర్ పోస్టింగ్ వల్ల ఎక్కడెక్కడో అందరూ తెలిసిన వాళ్ళు. చిన్నప్పటి నుంచి ఆయన మిలిటరీ కమాండాంట్ కాబట్టి విఐపీస్ అందరూ ఆ రోజుల్లో ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్ లోనే వచ్చేవారు. సో చిన్నప్పటి నుంచి నాకు విఐపీస్ కి ఎక్స్పోజర్ రావటం, ఇదంతా నాకు ఐ ఫీల్ దే వెల్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. చాలా లాంగ్వేజెస్ నేర్చుకోవడం కూడా జరిగింది మీరు. అలాగే ఎక్కడ కర్ణాటకలో ఉంటే కన్నడ నేర్చేసుకున్నాము. అఫ్ కోర్స్ తెలుగు రావటం, హిందీ రావటం, తమిళ్ రావటం, ఇలా అన్ని భాషలు నేర్చుకుంటూ వెంట అరౌండ్ అండ్ ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్. మీరు ఎంతమంది మీ పిల్లలు? మీ ఫాదర్? మేము 3 సిస్టర్స్, నేనే ఎల్డెస్ట్. సో మీ అందరికి కూడా ఇటువంటి జ్ఞాపకాలు, అంటే చెల్లెలతో గడిపినటువంటి? ఆఫ్ కోర్స్, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ హైదరాబాద్ లో ఉన్నారు. వారు మా గ్రాండ్ మదర్ దగ్గర పెరిగారు. అప్పుడప్పుడు మా పోస్టింగ్ మీద అక్కడికి వచ్చేవారు. ఒక విధంగా ఇట్ వాజ్ వాళ్ళు నాకు సిస్టర్సే కాదు, ఫ్రెండ్స్ కూడా. ఎందుకంటే హాలిడేస్ లో మేము కలుసుకునే వాళ్ళం కాబట్టి ఇట్ యూస్ బి వెరీ ఎక్సైటింగ్ అనమాట. అందరూ ఆడపిల్లలు ఉన్న ఇంట్లో పెరిగారు, సో వాతావరణం వేరుగా ఉంటుంది. ఆఫ్ కోర్స్ అడ్వాంటేజ్. ఎందుకంటే తల్లి తండ్రి కూడా అనుకోకుండా ఇది నీకెందుకు, మీ అన్న వచ్చి చేసి పెడతాడో, ఇది తమ్ముడు చేస్తాడో, అట్లా కథలు ఉండేటివి కాదు. ఏదన్నా నా మమ్మీ ఆ గ్యాస్ సిలిండర్ రోడ్ వచ్చి సిలిండర్ ఇక్కడ పెట్టేసిపోయాడంటే నాకేం చెప్తావు, ఎత్తి కిచెన్ లో పెట్టనేవారు. సో వీ యూజ్డ్ టు డూ. కార్ పంచర్ అయిందంటే మాకేం చెప్తావు, టైర్ మార్చనేవారు. సో అలా అనుకోకుండా, తెలియకుండా ఈక్వల్ అని చెప్పేది చిన్నప్పటి నుంచి పునాది నాకు ఉపయోగపడింది. సో ఆడపిల్లలు ఇలాంటి పనులు చేయకూడదు అనేది ఎప్పుడు లేదు అసలు మా ఇంట్లో, అసలు లేనే లేదు. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు చుట్టాల్లో ఎవరు పోతే వాళ్ళందరూ అమ్మాయి బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు అంటే మా ఫాదర్ అడిగేవారు, ఎందుకు వేసుకోకూడదు? పుట్టుకతో ఆడపిల్లకున్న హక్కు, బొట్టు కానీ, తల్లో పూలు కానీ, కట్టుకునే రంగులు కానీ, చేతికి వేసుకునే గాజులు కానీ, ఆడపిల్లకు పుట్టుకతో వచ్చిన హక్కు. మగవాడు వేసుకోలేడు అవన్నీ. కాబట్టి మీరు ఆ అమ్మాయి ఎవరో తన జీవితంలో సగం దారిలో వచ్చి వెళ్ళిపోయిన మగవాడి కోసం అమ్మాయిని అన్ని ఇది వదులుకోమని మీరు ఎలా అంటున్నారు? అసలు మీకు బుద్ధి ఉందా అని చెప్పి ఆయన చర్చించేవారు ఇంట్లో. సో
సో అనుకోకుండా ఆ ఆలోచన విధానం కూడా మాకు వచ్చేసింది. అందుకే గత సంవత్సరం వారు పోయినప్పుడు, ఫాదర్ పోయినప్పుడు ఆయన ముందే చెప్పేవారు, ఏదేను నీకు టైం ఉంటే నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఏదన్నా అయిందంటే నా అంత్యక్రియలు నువ్వు చేయి, అంతేగాని దారిని పోయే దానయ్యో ఇంకెవరో వచ్చి అప్పుడు చుట్టారు పూసుకొని చేయటం కాదు. నీకు టైం లేకపోతే మున్సిపాలిటీని పిలువు, వాళ్ళు వచ్చి సమాన్ని తీసుకెళ్లిపోతారు. అంత ప్రాక్టికల్ గా అసలు ఆయన వెరీ ప్రాక్టికల్ మ్యాన్. రేణుక గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు చాలా అంటే ఒక బ్రాడ్ థింకింగ్ వాతావరణంలో పెరిగారు, అంటే ఒక అబ్బాయి లాగా పెరిగారు, ఏ వ్యత్యాసం లేకుండా మీరు కావాల్సినవన్నీ చేసుకున్నారు. వివాహం తర్వాత చేంజ్ వచ్చింది. నాకు అదృష్టం ఏంటంటే నా కూతురు పుట్టేటప్పటికి మా అమ్మమ్మ గారు తల్లి గారు బతికే ఉన్నారు. వాళ్ళ నుంచి మగపిల్లడుగా పెరిగినా కూడా ఆడవాళ్ళకి రావాల్సిన విద్యలన్నీ కూడా నేర్చుకున్నాం. కాబట్టి ఇంటి ముందు ముగ్గే కానీ, తలుపుకి తోరణాలు కట్టుకోవటమే కానీ, కార్తీక పౌర్ణమి అప్పుడు దీపాలు అంటించుకోవటమే కానీ, ఇంట్లో వంటలు, పిండి వంటలు ఇవన్నీ కూడా కంపల్సరీగా అవి అలాగే వచ్చేసాయి అలవాటు చొప్పున. సెలవుల్లో మేము ఇక్కడికి వస్తే ఆవకాయ పచ్చళ్ళు, మామిడికాయలు అన్నీ కొట్టేసి తురిమేసి ఏళ్ళు కూడా కొట్టేసి ఆ కారం పొడి ఏంటి, మసాలా ఏంటి, ఆవు పండి ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా చూసి నేర్చుకున్నాం. మై గ్రాండ్ మదర్, మా మదర్స్ మదర్ వాజ్ అ వెరీ టాలెంటెడ్ ఉమెన్. వారు ఎక్కడికన్నా వెళ్తే మేము ఎవరింట్లో ఏది తిన్నా కూడా ఇది ఎలా చేస్తారని నేర్చుకొని మరుసటి రోజు ఇంటికి వచ్చి వంటోళ్ళు ఇంటి నిండుగా సర్వెంట్స్ ఉన్నా కూడా ఆవిడ స్వదాగా చేసి పెట్టేది అనమాట, ట్రై చేసి. సో వివాహానంతరం ఎటువంటి మార్పులు వచ్చాయంటే మీ భర్త ఏ విధంగా సపోర్ట్ చేశారు? నేను మా వారిని నేర్పిస్తూ ఉంటా, ఈ జన్మకే కాదు అడ్వాన్స్ బుకింగ్ ఇంకా 6 జన్మలు ఉన్నాయి, కాబట్టి 7 జన్మలకి నన్ను వదిలించుకోలేరు మీరు అంటూ ఉంటారు. నీ వల్ల నా ఎంటుకలన్నీ నెరిసిపోయాయి, ఇంకా ఏం సాధించి తలుచుకున్నారు. కానీ మా ఫాదర్ లాగా, మా గ్రాండ్ ఫాదర్ లాగా, మా మదర్స్ ఫాదర్ వాజ్ వెరీ ప్రోగ్రెసివ్ మ్యాన్. ట్రాక్టర్ నడపటం వారే నేర్పించారు. నాకు 13 ఏళ్ళు వయసు అప్పుడు మంచి వర్షాలు, మా ట్రాక్టర్ డ్రైవర్ జ్వరం వచ్చి పడుకున్నారు. ఆయన ఇంటికి వచ్చి నేనేదో కథనాలు పడుతుంటే, ఇంట్లో ఊరికే లోడ బాగేది కాదు, నేను ట్రాక్టర్ నడుపుతావా అన్నాడు. నడుపుతానని చెంగురంగాన్ని గెంతులేసి వెళ్ళాను. అఫ్ కోర్స్ రోడ్ మీద నడుపుతాం ఒక ఎత్తు, ఆ భూమిలో ఇది కాదు. అందులో ఆ రోజుల్లో ట్రాక్టర్లు చాలా మోటుకుండేటివి, నేను కూడా సన్నగా ఉండేదాన్ని. మీరు నమ్మండి నమ్మకపోండి, కానీ చాలా సన్నగా ఉండేదాన్ని. సో అది దిగి ఫస్ట్ గేర్ వేసి అది కింద నాగలి కిందకి దిగేటప్పటికి మెడ ఇరిగేది. అసలు ఫస్ట్ గేర్ వేసి ముందుకు సాగితే తక్కువ మెడ మళ్ళీ నొప్పేసేది. I consider myself very fortunate because not everybody has a mother like mine. She is, to me, the most amazing, the most brave, the most compassionate woman I have ever met in my life. And she has always given me the freedom to grow and be the person that I am supposed to be. She's amazing. I'm really lucky to have her as my mom, and I think of that every day. రేణుకా చౌదరి పూర్తి పేరు కానుమల్లి రేణుక. జననం ఆగస్టు 13, 1954. జన్మస్థలం వైజాగ్. తల్లిదండ్రులు కానుమల్లి సూర్యనారాయణ, వసుంధర. విద్యార్హత పారిశ్రామిక మానసిక శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ. 1976 అక్టోబర్ 7న గారపాటి శ్రీధర్ చౌదరితో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు, తేజస్విని, పూజిత. 1984లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1986 నుంచి 1996 వరకు 2 సార్లు రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు. 1998లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం జిల్లా నుండి 1999, 2004లో 2 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 1997, 98లో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా, 2004లో పర్యాటక శాఖ మంత్రిగా, 2006లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు. 2012లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె ప్రతి ఇంట్లో ఓ ఆదర్శ మహిళను చూడాలి అన్నదే తన ఆశయం అంటారు. రాజకీయాల్లో ప్రవేశం ఎలా జరిగిందండి? పిల్లలు చిన్నప్పుడే వచ్చారు. చాలా చిన్నగా అమ్మాయి 7 years old. చిన్న అమ్మాయిని ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. ఎప్పటికీ ఇది రికమెండెడ్ ఫార్ములా కాదు రాజకీయాల్లో రంగప్రవేశం అవ్వడానికి.
కానీ అనుకోకుండా ఆ తలరాత అట్లాగా అయింది, ఆ సమయం అలా అయింది. సో రావటం అసలు మా ఇళ్ళల్లో ఆడపిల్లలు పోలీస్ స్టేషన్ వరకు ఎప్పుడు వెళ్ళలేదు. అలాంటిది నేను అరెస్ట్ అవ్వటం, రోజుకు ఒక అరెస్ట్, ఎక్కడో ఒక చోట అప్పుడు చాలా ఇబ్బందులకు గురయ్యాం. కానీ మా హస్బెండ్ సపోర్ట్ వల్ల, ఆయన ప్రోగ్రెసివ్ థింకింగ్, అందరు ఏమనేవారు, ఏంటి నీ వైఫ్ నువ్వు కంట్రోల్ చేయలేవా అంటే, కంట్రోల్ చేసేదానికి మేమేంటి, మేము పశువుల్ని కంట్రోల్ చేయలేము, కుక్కని మనము లాగలేము, గేదెని బలవంతంగా తీసుకెళ్ళలేము, మంచినీళ్ళు తాగిపించలేము. అలాంటిది ఆయన అడిగేవారు, వై డూ టాక్ లైక్ దిస్, షీఈ్ మై వైఫ్, తను ఏదో అనుకొని ఊహించుకొని అట్లీస్ట్ తను పోరాడుతూ ఉంది, మీరు అది చేయటం లేదు, చేయండి కాక మీరు ఆమెని నానా విధాలుగా మాట్లాడతారు ఏంటి అని చెప్పి ఆయన నిలబడ్డారు. సో ఒక విధంగా ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోటి మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ఆ పిలుపుతోటి, ఆ సమయాన్ని బట్టి. అఫ్ కోర్స్ ఆ సమయంలో ఆయన వీ వర్ ద ప్లేయర్స్, కాంగ్రెస్ వాజ్ దట్ ప్లేయర్ అండ్ ఇక్కడ రీజనల్ పార్టీ వాజ్ దట్ ప్లేయర్ అని అనుకోండి. వాస్తవంగా ఇట్ వాజ్ అ చర్నింగ్ ఆఫ్ డెమోక్రసీ మీరు గమనించాలి. ఎందుకంటే అటువంటి వాతావరణం స్థాపించడం, ప్రజలు అలా తరలి రావడం, 9 నెలల్లో అధికారంలోకి రావడం అనేది రికార్డ్, అది హిస్టరీ, అవును, అదొక ఫ్యాక్ట్. కాబట్టి దాన్ని కాదు అని మనం అనడానికి లేదు. ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని ఓన్లీ మ్యాన్ ఇన్ టీడీపీ అని కూడా వర్ణించారు. ఆయన పూర్తిగా నమ్మేవారు నన్ను. సో రాజకీయాల్లో మీ తొలి మెట్టు నుంచి తర్వాత మంత్రిగా, రాజ్యసభ సభ్యురాలుగా అనేక హోదాలు మీరు అలంకరించారు. అంటే ఫస్ట్ మీకు గుర్తుందా, ఫస్ట్ మెమరీ ఆఫ్ ఎంట్రీ ఇంటూ పాలిటిక్స్ ఎలా ఉంటుంది? అప్పుడు మీరు మీడియా వాళ్ళే రాశారు, రజనీ ఎంటర్స్ రాజ్యసభ అని. అక్కడ టీవీ ఛానల్ ఒక ప్రోగ్రామ్ ఉండేది, ఒక రజనీ అనే హీరోయిన్ తో అన్యాయాలను ఎదిరించేటువంటి, అన్యాయాలు ఎదిరించి పోరాడేది. అందుకని బహుశా అప్పటికి నా పేరు అలా వచ్చింది. సో రజనీ ఎంటర్స్ రాజ్యసభ అని పెట్టారు. అండ్ చాలా అమాయకంగా వెళ్ళిపోయాను పాలిటిక్స్లోకి. ఆ సామెత ఉంది చూడండి, కంటే ఎగ్గిరి గారెల బుట్టలో పడింది అన్నట్టు. అలాగే నా డెస్టినీ అలాగే ఉంది. సో రాజ్యసభలోకి వెళ్ళాలంటే కాళ్ళు ముందు తడ, నాకు 3 నెలల పసిబిడ్డ, మా పాప అప్పుడు పుట్టింది, చిన్న పాప, అది భయం. ఎందుకంటే చిన్నప్పుడు ఢిల్లీలో నేను చదువుకున్న అమ్మాయిని కాబట్టి నేను పార్లమెంట్ మా స్కూల్ తీసుకెళ్ళేది. సో పార్లమెంట్ సమావేశాల్లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ నిలబడి మాట్లాడిన రోజులు నేను చూశాను. కాబట్టి చిన్నపిల్లగా ఆ తర్వాత పండిత్ నిర్జీ నన్ను ఎత్తుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అటువంటి పార్లమెంట్లోకి నేను వెళ్ళగలుగునా, ఏం చేయగలుగుతాను, నాకు ఏం తెలియదే అని అయ్యో గుండె దడదడా కొట్టుకుంది, కాళ్ళు అదురుతున్నాయి. కానీ చాలా కాన్ఫిడెంట్గా నేను చేసే ప్రమాణం చేయగలిగాను. అండ్ నాకు తెలుసు, మనసు పూర్తిగా భగవంతుడిని తలుచుకుంటూ నేను ఆ రోజు ఆ చేసిన ప్రమాణాన్ని ఇవాళ వరకు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంతవరకు అక్కడి నుంచి నేను తొలగించి వేరే పని చేయలేదనేది నేను గర్వంగా చెప్పుకోగలను. రాజకీయాల్లో మీ మరుపురాని అనుభవాలు ఏమన్నా? నేను అనుకుంటే దాన్ని మనం స్టీరియోటిపికల్ ఆలోచనలు ఉంటాయి. అంటే ఈయన పల్లెటూరు రోడ్ కాబట్టి ఈయన ఆలోచన ఎలా ఉంటుంది, ఈయన సిటీ రోడ్ కాబట్టి ఆయన ఆలోచన అలా ఉంటుందని మనం అనుకుంటాం. కానే కాదు. నేను నాతో పాటు పార్లమెంట్లో ఉన్న నా వయసు వాళ్ళు మీ కార్ తాళాలు ఇవ్వండి, నేను ఇప్పుడే అటు వెళ్ళి వస్తానంటే వాళ్ళు తాళాలు ఇవ్వరు. ఎందుకు, నేను డ్రైవ్ చేస్తాను, మా డ్రైవర్ వస్తాడు, వద్దు అది వాళ్ళు భయపడతారు. నేను ఎప్పుడంటే నీకంటే నేను ఫస్ట్ క్లాస్ డ్రైవర్ ఏంటి అని చెప్పి. కానీ గ్రామ స్థాయికి వచ్చేటప్పటికి కొత్త ట్రాక్టర్ కొనుక్కొని నా సర్పంచులు జెండా కట్టి పూలు కట్టుకొని కాసుకొని ఉంటారు. నేను ఇండియా అంతా తిరిగా, కాశ్మీర్ టు కన్యాకుమారి బై రోడ్. డ్రైవరు క్లీనర్ నేనే. మీతో పాటు ఎవరు? మా ఫాదరు మదరు అందరు ఉండేవారు. ప్రతి సంవత్సరం స్కూల్ సెలవుల్లో మా ఫాదరు నేను నాగుల్లంక బొబ్బర్లంక అవన్నీ తిరిగేశాను. తాడేపల్లిగూడెం ఇవన్నీ కూడా చూసేసాను. ఆ సైడ్ అంతా తిరిగాను. రాయలసీమ, మా మదర్ రాయలసీమ.
ఓకే. కాబట్టి నేను రాయలసీమ ముద్దు బిడ్డ అని చెప్పి నాకు కూడా పేరు ఉంది. బహుశా రాయలసీమ పౌరుషాలు కొన్ని వస్తాయేమో అలా. ఓకే. మా వారు ఏలూరు, మా అల్లుళ్ళు తెలంగాణ, నా ఇద్దరు అమ్మాయిలు తెలంగాణలో పుట్టారు. ఓకే. నన్ను తెలంగాణ ప్రజానికం నన్ను తెలంగాణ బిడ్డ వాళ్ళు, నేను తెలంగాణ బిడ్డ కాబట్టి నాకు ఒక్కదానికే వీసా ఉంది రాష్ట్రం అంతా. అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఈ విమర్శలని తిప్పికొట్టగలగాలి, ఆ ధైర్యం ఉండాలి, స్వీకరించగలగాలి. అంటే మహిళలు చేయగలరా? కొత్తల్లో అసలు పార్లమెంట్కి వచ్చి ఇంటికెళ్ళి ఏడ్చేయాలి, ఇదేంటి బతుకు, వాళ్ళకి మేనర్స్ లేవు. అవును, అంటే వ్యక్తిగతంగా కూడా దూషిస్తారు వ్యక్తులు. ఆఫ్ కోర్స్ ఇష్టం వచ్చినట్టు. అందులో ఆడపిల్లలు ఆడవాళ్ళు అంటే అన్నిటికంటే సునాయాసంగా ముందు ఆ అమ్మాయి క్యారెక్టర్ ని చెడగొట్టేయాలి. ఈమె ఇట్లా ఆమె అట్లా అని పెద్ద వీళ్ళెవరు మాకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి? రైట్. అది ఐ డోంట్ యాక్సెప్ట్. మహిళలు రాజకీయాల్లోకి వస్తే సిచ్యుయేషన్ మారుతుందండి. రావాలి. సిచ్యువేషన్ మార్చడానికో మగవాళ్ళని తొలగించడానికో కాదు మనం వచ్చేది. కానీ మన జీవితాలతో సంబంధించిన చట్టాలు అమలు చేసేటప్పుడు, వాటి గురించి ఆలోచించేటప్పుడు మహిళా దృష్టి ఏమిటి అనేది తెలుసుకోకుండా చేసినందుకు మనం ఇండియా ఒక దేశంగా 1% మన జీడిపి మనం సాధించలేకపోయాము. ఎందుకంటే మహిళల్ని మనం పక్కకు పెట్టేశాం కాబట్టి. అదేవిధంగా మహిళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పండి, ఇదేమన్నా రాకెట్ టెక్నాలజీనా? ఆడపిల్లలు చదువుకునేదానికి వెళ్ళాలి అంటే స్కూళ్ళు కడతారు బ్రహ్మాండం, బాత్రూములు కట్టాలని తెలీదా? అవును, అవి నిత్యావసరాలు. దీనికోసం ఒక ప్లానింగ్ కమిషనో ఒక పుస్తకాయో మనకు అవసరం లేదు. మహిళలు సక్రమంగా అంత స్థాయిలోనే వాళ్ళు ఉండింటే వాళ్ళు చెప్పిండేవారు. ఆడవాళ్ళ దృష్టి ఏమిటి అనేది నిరూపించుకునేదానికి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ మేము చేసాం. జెండర్ బడ్జెటింగ్ కోసం నిధులు కేటాయించాలని. సో అడిగాం, మీకు ఒక రోడ్ వేస్తామనుకోండి, ఉదాహరణకి మగవాళ్ళని అడిగాం, ఆడవాళ్ళని కూడా అదే ప్రశ్న అడిగాం, మీకు ఈ రోడ్డు ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఏ దృష్టి వరకు వెళ్ళాలి? ఆడవాళ్ళు అన్నారు, మేడం మాకు మా పిల్లల స్కూల్ వరకు వెళ్ళాలి, మేము పని చేసుకునే వరకు ఆ రోడ్డు వరకు మమ్మల్ని చేర్చాలి, అదేవిధంగా మేము పూజ చేసుకునే గుడికో గోపురానికో మస్జిద్కో మాకు కావాలన్నారు. ఓకే, మగవాళ్ళని అదే సవాళ్ళు అడిగాం. వాళ్ళు ఏమన్నారు, మేము పండించుకున్న సరుకు అగ్రికల్చర్ మార్కెట్ చేరేటట్టు మాకు కావాలి, మాకు నేషనల్ హైవేతో కనెక్టివిటీ కావాలి, ఊర్లో ఉన్న సారా కొట్టు దగ్గరికి మాకు పోయేటట్టు కావాలి. ఒకటి తప్పు ఒకటి రైట్ రాంగ్ అని అనడానికి కాదు, కానీ సమాజంలో మగ ఆడ అనేది ఉన్నప్పుడు ఇద్దరి దృష్టి ఒక సమస్యను పరిష్కరించే విధానం వేరువేరుగా ఉంటుంది. ఇద్దరిని కలుపుకున్నప్పుడే దేశ ప్రగతి అనేది విదౌట్ డౌట్ అది ఎస్టాబ్లిష్ అయింది. మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ వచ్చిన చట్టసభల్లో 33% రిజర్వేషన్స్ ఎందుకంటే మగవాళ్ళు చూశారుగా, స్థానిక సంస్థల్లో వాళ్ళు 33% నుంచి 50% ఫస్ట్ క్లాస్గా చేసుకోగలుగుతున్నారు. ఎవరైతే పిండి వంటలు చేసి ఆ ఇంట్లో పడి ఉండాల్సిన ఆడమనిషి నీ భుజానికి భుజం అన్నిచ్చి పని చేయగలుగుతుంది, బహుశా నీకంటే బాగా కూడా చేయగలుగుతుంది అనే ఆలోచనకి ఇంకా మగవాళ్ళు అలవాటు పడలేదు. కాబట్టి దే డోంట్ వాంట్ టు షేర్ పవర్. మహిళలు కూడా ఇదే ఆలోచించాలి. మనల్ని 190 అని బలహీనులుగా నిరూపించేదానికి ఇది యుగాలు తరాలుగా నడిచే వివాదం. పట్టించుకోవద్దండి. మీకు మీ మనోధైర్యం, మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకొని నమ్ముకున్న విధానాన్ని మనం అమలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే మీకు తిరుగు లేదు. రేణుకా చౌదరి అభిమాన నేత సోనియా గాంధీ. తెలుపు రంగును ఇష్టపడే ఆమె అన్ని రకాల ఆహారం తినడానికి మక్కువ చూపుతారు. అదేవిధంగా అన్ని పర్యాటక ప్రాంతాలు పర్యటించడానికి ఆసక్తి చూపుతారు. అన్ని పుస్తకాలు చదివే ఆమె ప్రతి పుస్తకం నుంచి ప్రేరణ పొందానంటారు. దీపక్ చోప్రా, విలియం డారింఫుల్ రచనలు ఎంతో ఇష్టమంటారు. ఇష్టమైన సినిమాలు చాలానే ఉన్నా అభిమాన తారలు మాత్రం కొంకణా సేన్, ఉమా ఖురేషీలు. నటులు నవాజుద్దీన్ సిద్దికీ, ఇర్ఫాన్ ఖాన్లు. అభిమాన గాయకులు ఘంటసాల, మహ్మద్ రఫీ. గాయని భానుమతి. మల్లీశ్వరి సినిమాలోని మనసున మల్లెల మాల ఊగనే పాట తనకెంతో నచ్చిన పాట అంటారు.
తన తాతయ్య నార్నే వీరస్వామి నాయుడు, తండ్రి సూర్యనారాయణ, భర్త శ్రీధర్ చౌదరిల నుంచి ఎంతో స్ఫూర్తిని పొందానంటారు రేణుకా చౌదరి. మహిళగా మీదైన ముద్ర వేసుకుని ఇన్క్రెడిబుల్ విమెన్ గా ఎలాగో మీరు యువర్ ఫేమస్ అండ్ ఇన్క్రెడిబుల్ ఇండియా క్యాంపెయిన్ జరిగింది. అది ఎలా సక్సెస్ఫుల్ గా మీరు దానికి ఎంత మీకు ఆదరణ లభించింది? అంటే ఫస్ట్ టైం బహుశా మనం భారతదేశాన్ని ఐక్యతగా కలిపి ఇండియాగా మార్కెట్ చేసాం. ప్రపంచంలో చిన్న చిన్న నా జిల్లా ఉన్నంత దేశాలు ఉంటాయి. అలాంటి దేశాల్లో ఏమీ లేకపోయినా డబ్బాలు కొట్టేసుకొని బోల్డ్ అంత పబ్లిసిటీ చేసేసుకొని దానికి వాళ్ళు టూరిజం ప్రమోషన్ చేసుకొని బోల్డ్ అంత ఆదాయం సంపాదించుకోగలుగుతారు. టూరిజం అనేది కేవలం గుళ్ళు గోపురాలు చూడటమో, కొండలు చెరువులు చూడటమో, బీచుల పైన దొల్లటమో కాదు. ఈ దేశానికి ఉన్న సంస్కృతి సాంప్రదాయంతో పాటు ప్రజలకి ఉద్యోగ అవకాశం కలిగించుకునేది. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ వేజ్ ఎర్నర్. అసలు ఇవాళ టూరిజంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఇంకెక్కడా లేదు. ఇప్పటికి కూడా మనం ఈ దేశంలో వీ హ్యావ్ నాట్ ఎక్స్ప్లాయిటెడ్ ద ఫుల్ సిచ్యువేషన్. అది ఉపయోగించుకోవటం లేదు మనం. చాలా రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులకి అది ఏమిటి అనేది అర్థం కావటం లేదు. అది ఎంత చక్కగా ఉపయోగించుకోగలుగుతాము. అసలు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టారు. అంటే ఏంటి, రెగ్జిన్ సంచులు కొట్టి అమ్మడానికో లేకపోతే పళ్ళు పచ్చళ్ళు పెట్టి అమ్మడానికి కాదు. స్కిల్ డెవలప్మెంట్ అనేది టూరిజం ఈజ్ ఆల్సో స్కిల్ డెవలప్మెంట్. స్థానికంగా ఉన్న క్రాఫ్ట్ వలన క్రాఫ్ట్ టూరిజం కు వస్తారు, టెక్స్టైల్ టూరిజం కు వస్తారు, మెడికల్ టూరిజం ఏర్పాటు చేసింది నేనే. సో అండ్ కన్జర్వేషన్ ఆఫ్ క్రాఫ్ట్, ఏదైతే చేనేత కార్మికులకి వచ్చిన విద్య కానీ వైద్య కానీ అలాగే ఆ స్కల్ప్టింగ్ కానీ శిల్పకారులకు కానీ ఇవన్నీ మనం పోగొట్టుకుంటాం. టూరిజం లేకపోతే అసలు దాని విలువ ఏంటో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఎవరికి తెలియని పరిస్థితి. ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువన్నీ మన దగ్గర ఉన్నాయి. లడాక్ మీరు చూసారంటే కళ్ళు చెదిరిపోతాయి. అటువంటి ప్రాంతం ఎలా ఉంటారు ప్రజలు అక్కడ అనేది మనకు ఆశ్చర్యం. అక్కడున్న మానిస్ట్రీస్, అక్కడున్న పెయింటింగ్స్ మనం చూసామంటే అసలు కొన్ని పెయింటింగ్స్ ఇవాళ వరకు ప్రపంచం ఎప్పుడు చూడలేదు. ఆ మానిస్ట్రీస్ లోనే ఉండిపోయాయి పెయింటింగ్స్. అక్కడ ఫోటోగ్రఫీ తీస్తే కూడా చెడిపోతాయి. మన అజంతా ఎల్లోరా కేవ్స్ కానీ, వరంగల్లో 1000 స్తంభాల దేవాలయాలే కానీ, బౌద్ధుడి స్తూపాలు మన ఖమ్మం జిల్లాలో ఉంది. నేను వెళ్ళి చెప్పే వరకు ఎవరికి తెలియని కూడా తెలియదు. నేలకొండపల్లిలో బౌద్ధుడి స్తూపం ఉంది. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి దాన్ని అంతా కూడా మేము రెస్టోర్ చేసి అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఎంత చరిత్ర మన కంట్రీలో. పోనీ స్నో లేదా జమ్మూ కాశ్మీర్ వెళ్ళారంటే అసలు సినిమాల్లో చూపిస్తారు, అవి సరిపోవండి. అసలు ఎంత చక్కటి ప్రకృతి సౌందర్యం. అసలు ఫస్ట్ టైం ప్రపంచం అంతా కూడా మార్కెటింగ్ చేయటం జరిగింది. ఇన్క్రెడిబుల్ ఇండియా అని మేము చైనా నుంచి మేము విన్ చేసుకొని WTOలని ఇండియాకి తీసుకొచ్చి ఈ దేశం అంటే ఏంటి అనేది, మన తడాకా ఏంటి అనేది మనం చూపెట్టుకోగలిగాం. అలాగే మన ప్రతి రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అది ఒక దేశం లాగా, వివిధ భాషలు, వివిధ డ్రెస్సులు, వివిధ భోజనాలు. వాళ్ళు షాక్ అయిపోయారు, అసలు ఇండియా అంటే ఇదా మాకు తెలవదు అనేది. ఆ తర్వాత ఫస్ట్ టైం మనకి ఎప్పుడు ఎదగని టూరిజం అలా ఉండేది. ఆ నంబర్ ని క్రాస్ చేసుకొని వచ్చాము. రామారావు గారి మెప్పుకోలు పొందారు, అలాగే వైఎస్ఆర్ గారు కూడా మిమ్మల్ని మెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉండింది. అది ఏ విధంగా సాధించారు? ఈ మనస్ఫూర్తిగా మన పని చేసుకుంటూ ఉంటే శత్రువులైనా ఒప్పుకోవాల్సిందే. వాళ్ళు మన గురించి కించపరిచేటట్టు మాట్లాడినా ఏ మాటకు ఆ మాట వాళ్ళు ఒప్పుకోవాల్సిందే, కాదనడానికి వీల్లేదు. కాబట్టి నేనేదో చూటుగా నా పని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఈ సైడ్ షోస్ జరుగుతూ ఉంటాయి, వీళ్ళు బొంగరాలు వంగరాలు తిరుగుతూ ఉంటారు. ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. కాబట్టి నా పని నేను చేసుకుంటూ పోతాను, ఎవరైనా చూసి ఒప్పుకోవాల్సిందే. 2014లో కాంగ్రెస్ పార్టీ అవకాశాలు అంటే రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది, జాతీయ స్థాయిలో? రాజకీయాలనే చదరంగంలో ఎవరు ఎక్కడ ఏ మూవ్ చేస్తారనేది ఎవరు చెప్పలేరు. రాజకీయ రిజల్ట్ సినిమా బాక్స్ ఆఫీసు ఎవరైనా చెప్పగలిగారంటే వాళ్ళకి చాలా గొప్ప జ్యోతిష్క భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ పనికిరాదు, కలిగిపోతుంది, తొలగిపోతుంది, ఇవి ఎన్నిసార్లు చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ గురించి. ఎటు తిరిగినా అనుకోని విధానాల్లో రీతిలో కాంగ్రెస్ ఏర్పడుతుంది. చివరిగా అంటే మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటండి? ఇదే, ఇంకెవరిని నమ్ముకోవద్దండి. మీ మనోధైర్యాన్ని మీరు పెంచుకోండి, మీ ఆత్మని మీరు
పరిశీలించుకోండి. మీరు పట్టుదలగా ముందుకు సాగండి. తిరుగు లేదు అనేది నిజము, మీరు నమ్మండి. అదే కాక ఆడవాళ్ళు మరొక ఆడ మనిషి గురించి ఎలా మాట్లాడతామో ఆ విధానం మనం మార్చుకోవాలి. ఒకరికొకరు సహకారం పలకండి. ఏంటనుకుంటారు, ఆడవాళ్ళకి స్థానం లేదనుకుంటారా రాజకీయాల్లో? మగవాళ్ళందరూ పోటీలు చేసి వాళ్ళందరూ బాగా ఉండంగా లేంది మనకెందుకు విభేదాలు? తోటి మహిళతో చేయి కలిపామంటే మనకి తిరుగులేదు అనేది అదొక్కటే విధానం. సో బీ కాన్ఫిడెంట్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. చాలా చక్కని మెసేజ్ ఇచ్చారండి. యూజువల్లీ అంటే మహిళకి పడదు అంటారు కాబట్టి మహిళలంతా ఐక్యంగా పనిచేస్తే మనం పని చేసుకోవాలి, మహిళా శక్తికి ఎదురు లేదు. రావాలి. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. రేణుకా చౌదరి గారు చెప్పిన విషయాలు విన్నారు కదండి. చట్టసభల్లో వనిత కార్యక్రమంలో మరో వనితతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.